హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొన్నగంటి కూర పచ్చడి చేద్దామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి 3 టీ స్పూన్స్. తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకున్నానండి. జీలకర్ర బాగా వేగనివ్వాలి. పొన్నగంటి కూరని 20 రూపాయలు పొన్నగంటి కూర కొన్నామండి. 3 కట్టలు వచ్చాయి. వాటిని బాగా కడుక్కొని 2 సార్లు కడుక్కోవాలి. తర్వాత ధనియాలు వేయాలి. జీలకర్ర తర్వాత ధనియాలు వేసుకున్నాను 2 టీ స్పూన్స్. మా పాప వీడియో తీసిందండి, చూడండి ఊగిపోతుంది. బాగా వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాను. కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత శనగపప్పు కూడా వేసుకున్నాము. ఇప్పుడు శనగపప్పు, పచ్చెనగపప్పు వేసుకున్నానండి. 4-5 ఎండుమిర్చి వేసుకున్నామండి. కారం ఎంత తింటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత వాటిని చల్లారిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీసేయచ్చు, పక్కన పెట్టి చల్లారబెట్టాలి. తర్వాత పొన్నగంటి కూర వేసుకోవాలి. కడిగిన పొన్నగంటి కూర. మా ఇంట్లో ఈ పొన్నగంటి కూర పచ్చడి తింటారండి. పచ్చిమిర్చి వేసుకున్నాను నేను, ఒక 5-6 వేసుకున్నాను. అందులో చిన్న చింతపండు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. ఒక అల్లం ముక్క వేసుకున్నాము చిన్నది. చింతపండు చాలా తక్కువ వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసాను 2 టీ స్పూన్స్. పొన్నగంటి కూర చాలా మంచిదండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. తర్వాత దాన్ని ఫస్ట్ మనం వేరే పెట్టుకున్నాం కదండి పప్పులు, అవన్నీ మిక్సీ కొట్టాము. తర్వాత బాగా వేగనివ్వాలి పొన్నగంటి కూరని. వేగనించి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు చల్లారిన తర్వాత అది మిక్సీ పట్టేయాలి. తర్వాత తాలింపు పెట్టుకున్నామండి ప్యాను. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకున్నాము. ఆయిల్, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి. ఇవి శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇది చాలా మంచిదండి పొన్నగంటి కూర. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది, కంటి చూపుకి ఎంతో మంచిది. కరివేపాకు వేసుకోవాలి ఎండుమిరపకాయల తర్వాత. బాగా వేగనివ్వాలి. చాలా బాగుంటుందండి అన్నంలోకి, రైస్, అదే చపాతీలోకి, దోశలోకి, దేంట్లో అయినా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.